అలాగే 2023, 24కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో వాడిన మాట ఏంటంటే, ఎప్పుడైనా హేట్ స్పీచెస్ కానీ ఇలాంటివి ఏవైనా యాక్టివిటీస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసేదాకా మీరు ఆగకండి. ఆ వార్తల్లో వచ్చినటువంటి అంశాలను సుమోటోగా తీసుకొని కేసులు మీరు ఫైల్ చేయండి. అలాంటి వారి పట్ల పోలీసులు స్వతహాగా కేసులు నమోదు చేయొచ్చు హేట్ స్పీచెస్ పట్ల అని చెప్పి కూడా సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి హేట్ స్పీచెస్, ఇలాంటి విద్వేష ప్రసంగాలకు సంబంధించి ఇవి చెల్లదు అని చెప్పడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో కూడా సెక్షన్ 8 క్లియర్గా చెప్తూ ఉంది. ఇతర మతాల్ని, ఇతర కులాల్ని లేదా ఇతర వర్గాల్ని రెచ్చగొడుతూ ఓట్లు అడగడం కూడా తప్పు అని చెప్పి కూడా ప్రజాప్రాతినిధ్య చట్టంలో కూడా ఉంది. అలాగే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 196, సెక్షన్ 299, సెక్షన్ 353లు కూడా మరి ఈ యొక్క విద్వేష ప్రసంగాలు చేయకూడదు అని చెప్తూ ఉన్నాయి. మరి దీనివల్ల వచ్చే లాభం ఏంటి? విద్వేష ప్రసంగాలు చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? శునకానందము తప్ప మరొకటి కాదు. ఒక మతాన్నో, ఒక కులాన్నో, ఒక జాతినో, ఇంకొక దాన్నో రెచ్చగొట్టడం వల్ల దానివల్ల నిజంగా దేశాభివృద్ధి కానీ, సమాజాభివృద్ధి కానీ లేదా చేసిన వ్యక్తి యొక్క అభివృద్ధి